పేర్నాని వ్యాపారాలు ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు వ్యాపారాలు తెలియదు. కొంతమంది అయితే కనుక ఏ మద్యం వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళదో ఇసుక వ్యాపారం, ఇసుక అయితే వ్యాపారం కాదు, అది కాంట్రాక్టర్లు. కానీ ఇతరత్ర వ్యాపారాలు ఉంటే ఏమైనా తెలుస్తుంటే కానీ ఏది రోడ్లు వేయడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పేర్నాని మంచిగా మాట్లాడుతుంటాడు, సబ్జెక్ట్ ఉంది, పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడు, దుర్భాషలాడడు, స్ట్రైట్గా విమర్శించడంలో సిద్ధహస్తుడు. తనకి మరి ఆదాయ వనరు ఎట్లాగా నేను అనుకోవడం అక్కడ ఏ మచిలీపట్నంలో బిల్డింగులు అట్లాంటివి ఏమైనా అదిగించుకుంటారు, షాపులు అట్లాంటివి ఏమైనా అదిగించుకుని దాని మీద సంపాదించుకుంటారు. కానీ వందలాది మంది కార్యకర్తలు మెయింటైన్ చేయాలంటే కష్టం. ఇంకోటి ఆదాయ వనరులు గట్టిగానే ఉండాలి, నెలకు 1 కోటి 2 కోట్ల రూపాయలు సంపాదించకపోతే అంతమందిని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ఇట్లాగే ఏంటి అంటే ఇవాళ వచ్చిన వార్తను చూసిన తర్వాత ఓహో పేర్నానికి ఇట్లాంటి వ్యాపారం ఒకటి ఉందన్నది అర్థమైంది. గోడౌన్లని ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం గోడౌన్లోనే కట్టుకునేటందుకు ప్రోత్సహించింది, కొంత సబ్సిడీలు అది ఇచ్చుకొచ్చింది, ప్రైవేట్ గోడౌన్లని ప్రోత్సహించుకుంటూ వచ్చింది. ఇట్లాంటిది ఏదో గోడౌన్ కట్టుకున్నట్టున్నారు ఆయన. ఆ గోడౌన్లో సివిల్ సప్లైస్ శాఖ బియ్యం అక్కడ పెడుతుంది, నిర్వహణ అంతా కూడా మన స్టాఫే ఉంటారు. అయితే వాళ్ళు లెక్క వరకు తీసుకుని పోతూ ఉంటుంటారు. ఇట్లాగా దాచి ఉంచినందుకు గాను ఒక గోతాంక 5 రూపాయలు చొప్పున ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంట. ఇప్పుడు ఎందుకు ఈ విషయం బయటపడిందంటే పేర్నాని చేతిలో నడుస్తున్నటువంటి అట్లాంటి గోడౌన్లో దాదాపుగా 3,000కి పైగా రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మిస్ అయినాయట. 3,200 బస్తాలు మిస్ అయినాయట. ఈ విషయాన్ని అధికారికంగా మినిస్టర్కి చెప్పేదే అధికారులకు చెప్పడంతో దానికి పెనాల్టీ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే ఆ పెనాల్టీ మామూలు పెనాల్టీ కాదు, డబుల్ పెనాల్టీ కట్టమని చెప్పేసి సిఫార్సు చేసిందట ప్రభుత్వం. దాంతోపాటుగా క్రిమినల్ కేసు పెట్టమందట. దీంతో ఇప్పుడు ఆ వార్త ప్రొజెక్ట్ చేసేటటువంటి సందర్భంలో నానికి ఇట్లాంటి ఒక గోడౌన్ ఉంది అన్నటువంటి విషయం బయటకు వచ్చింది.